ఇరాన్ యుద్ధంతో చమురు సరఫరాకు అంతరాయం తలెత్తిందన్న ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ సరఫరాల విషయంలో భారత్ చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉందంటూ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రభావితమయ్యే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని విభిన్న వనరుల నుంచి పొందే అవకాశం భారత్కు ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు కూడా దేశీయ డిమాండ్ను తీర్చడానికి సరిపోతుందని వెల్లడించాయి. ప్రత్యామ్నాయ భౌగోళిక ప్రాంతాల నుంచి సరఫరా పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపాయి. కొన్నేళ్లుగా తన చమురు దిగుమతులను భారత్ వైవిధ్యపరిచిందని అధికారులు తెలిపారు. ఇంధన నిల్వలు లేకపోవడంతో మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ను మూసివేస్తారన్న వార్తలు అవాస్తవమని వివరించారు. మరోవైపు దేశం మొత్తానికి సరిపడేలా ఉత్పత్తులను పెంచాలని ఎల్పీజీ రిఫైనరీలకు ప్రభుత్వం నిర్దేశించింది. జనవరి నుంచి అమెరికన్ ఎల్పీజీ కూడా భారత్కు తరలి వస్తోందని తెలిపింది. అదనంగా దేశీయ డిమాండ్ ఒత్తిళ్లను తగ్గించేందుకు పెట్రోకెమికల్ ఉత్పత్తిని ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.